కూటమి ప్రభుత్వం మీద మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా ఏచర్లలో మొక్కజొన్న పంటను పరిశీలించిన ఆయన రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకుండా అన్నదాతలను నిట్ట నిలువునా మోసం చేసిందన్నారు. పెట్టుబడులు సైతం చేతికి అందక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని చెప్పారు. మాజీ సీఎం వైఎస్ జగన్ రైతు పక్షపాతి అని, నిరంతరం రైతుల కోసం ఆలోచించే వ్యక్తిని కొనియాడారు. వెంటనే మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. రైతుల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో, వాళ్ళ బ్రతుకులు ఏ విధంగా ఉన్నాయో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు చాలా వరకు నష్టపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ఏ పంట చూసుకున్నా, ముఖ్యంగా ఈ జొన్న పంట అనేది రైతుకి ఈరోజు కడుపు నిండా అన్నం పెట్టే పంట. ఈ పంటను కూడా నిర్వీర్యం చేస్తూ రైతులు పండించుకునే పంటకి గిట్టుబాటు ధర కల్పించకుండా కూటమి ప్రభుత్వం ఏవేవో అబద్ధాలు చెప్పి రైతులను మాయ చేసి మోసం చేసి అబద్ధాలు చెప్తుందే తప్ప ఏనాడు కూడా ఈ రైతుకి ఈ జొన్న పంటకి గిట్టుబాటు ధర కల్పించాలని ఏనాడు కూడా అనుకోవటం లేదు. ఎందుకంటే ఈ పంట అనేది మన జిల్లాలో దగ్గర 90,000 ఎకరాల వరకు ఈ జిల్లాలో జొన్న పంట పండిస్తూ ఉన్నారు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో, వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు, ప్రభుత్వం ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతు గురించి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆలోచించేవారు. ఆ రోజు ఈ జొన్న పంట అనేది జొన్నని కొనాలనుకుంటే ఈ 2,400 రూపాయలు రైతు గిట్టుబాటు ధర ఇచ్చి దాన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి దాని ద్వారాగా రైతుకి ప్రతి ఒక్కరికి 10 రూపాయలు వచ్చే విధంగా ప్రతి ఒక్క రైతుకి సాయపడడం జరిగింది.